నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని నిర్వహించింది బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలు జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు అనంతరం విద్యార్థులతో కలిసి సీఎం భోజనం చేశారు వారితో కొద్దిసేపు ముచ్చటించారు బాగా చదువుకుంటే మీ జీవితం మీ ఇంట్లో వాళ్ళ జీవితం కూడా మారుతాయి ఎంతమంది మీ ఇంట్లో పిల్లలు నువ్వు తమ్ముడు ఏం చేస్తాడు ఎక్కడెక్కడికి వస్తాడా పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించారు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు పిల్లలు స్మార్ట్ ఫోన్లకి బానిసలు కాకుండా తల్లిదండ్రులు చూసుకోవాలని అన్నారు డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థని ఏర్పాటు చేశామని అన్నారు ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తామని స్పష్టం చేశారు డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు దగ్గర మీరు చూస్తే 44,303 స్కూల్లో ఇదే సమయంలో సుమారు 1,20,00,000 మంది అటెండ్ అవుతున్నారు దీన్ని ఒక మెగా పేరెంట్ టీచర్స్ డేగా మనం ఇది చేసుకుంటున్నాం ఇది చరిత్రలో గిన్నీస్ రికార్డులో శాశ్వతంగా లిఖించదగ్గ రోజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా విద్యాశాఖలో పెను మార్పులు రాబోతున్నాయి ఇంతవరకు మనందరం కూడా ఆలోచించింది ఎక్కువగా హార్డ్వేర్ పైనే అంటే బిల్డింగులు కావాలి టీచర్లు కావాలి ఇవన్నీ కూడా చేశాం కానీ మొట్టమొదటిసారిగా ఒక్కసారి చూస్తే కనెక్టివిటీ తీసుకొచ్చారు నారా లోకేష్ గారు శశిధర్ గారు ఆ కనెక్టివిటీ ఏంటంటే ఒక పక్క విద్యార్థి ఒక పక్క టీచర్ ఇంకొక పక్క తల్లి తండ్రి మూడోది గవర్నమెంట్ ఈ 4 కలిసి ఒక మెగా టీచర్ పేరెంట్స్ డేని ఏర్పాటు చేసుకోవడం ఇది చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికాం ఇది చాలా మంచి ఈవెంట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం నేను అందుకే ఒక మాట చెప్తాను అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని నేను నేర్చుకున్న విషయాలు మళ్ళీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు మాతృదేవో భవ మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి జన్మనిచ్చింది తల్లి అందుకే నేను ఒక టీచర్స్ దీంట్లోకి పోతే పేరెంట్స్ దీనికి పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కానీ బిడ్డలను అంటి పెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చదువుల నేల రాయలసీమకి తానొచ్చానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు అన్నమయ్య వేమన పుట్టపర్తి నారాయణాచార్యులు కేవీ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది
రాయలసీమ అంటే వెనుకబాటు కాదు, అవకాశాలని ముందుండి నడిపించే ప్రాంతమని అన్నారు. సమాజానికి సరైన చదువు ఇవ్వకపోతే అభివృద్ధి దిశగా వెళ్లదని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పిల్లలతో చర్చిస్తేనే అన్ని విషయాలు మనకు తెలుస్తాయని అన్నారు. ఇటీవల విద్యార్థులు తిరగబడి టీచర్పై దాడి చేసిన ఘటన చూశామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా బాధ్యతగా ఉండాలని సూచించారు. ఎక్కడ తప్పు జరిగినా ముందుగానే చర్చించుకోవాలి. సమస్య పరిష్కారానికి చర్చించుకోవటం చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు కానీ ఎంత చేసుకున్నారనేది ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. మీ దృష్టికి మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ముఖ్యమంత్రి, 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్దానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేసింది. అలాగే ఇంత కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు ఇద్దరు వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయాయంటే నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి. ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందులకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సప్లై కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. ఎందుకంటే గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. పార్టీలు మారచ్చు, వ్యక్తులు మారచ్చు, కానీ పథకాలు నిరంతరం సాగాలనే ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దురదృష్టవశాత్తు మన కడపకి చేసుకోలేకపోయారు. కానీ మాధవ్ గారి ఆధ్వర్యంలో విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విజ్ఞానం వైజ్ఞానం చుట్టే మానవ సమాజం తిరుగుతుందని చెప్పారు. విద్య ఔన్నత్యాన్ని, ఉపాధ్యాయుల బాధ్యత అని, తల్లిదండ్రుల పర్యవేక్షణని గురించి క్షుణ్ణంగా వివరించారు. మేడకొండూరు మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులని అలరించాయి. అనంతరం కేంద్ర సహాయ మంత్రి మాట్లాడారు. విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని కలుపుతూ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసిన యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని, నారా లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, డిఈఓ రేణుక, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పేదవారు, మీరు డైలీ వర్క్ కు వెళ్లి సంపాదించుకుంటారు.
అయినప్పటికీ ఈ పేరెంట్ టీచర్ కాన్ఫరెన్స్ కోసం మీ ఉపాధిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి తల్లి తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభివందనలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇప్పుడు చాలా మంది ఇవన్నీ మాట్లాడారు. పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒసే రాములమ్మ సినిమా చాలా ఫేమస్ ఉండేది. ఆ రోజు నా పాట చాలా బాగుండేది. మహానుభావులు దాసనారాయణరావు గారు ఆ సినిమా తీసి ఆ రోజుల్లో ఉత్తేజం తీసుకొచ్చారు. అలాంటి పాటని చక్కగా అంటే ఒక ఏ గ్రామంకి వెళ్ళినా కూడా పిల్లల్లో ఉండేటువంటి టాలెంట్ ఇక్కడ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నేను పిల్లల్ని అడుగుతున్నా, మీలో మీరు ఎంతమంది తెలివైన వారు అని అనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, చాలా మంది చేతులు ఎత్తారు. వెరీ గుడ్. ప్రతి ఒక్కరు కూడా తెలివైన వారే. ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇప్పటి వరకు రాయబడని ఒక కథ. మీ కథకి మీరే నిర్మాతలు, మీరే దర్శకులు. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మిమ్మల్ని చేపట్టుకొని ముందుకు తీసుకువెళ్తారు, కానీ మీ జీవితాన్ని మీరే ఒక గోల్ పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఈ రోజున మిమ్మల్ని ఇలా చదివిస్తూ ఉన్నారు అనేది. మీరు కూడా ఇలా స్టేజీల మీదకి వచ్చి మాట్లాడే విధంగా అవ్వాలి అన్నా, గొప్ప గొప్ప వారు అవ్వాలన్నా కేవలం చదువు జ్ఞానంతో మాత్రమే అవి వస్తాయి. నా ఉద్దేశంలో చదువు అంటే ర్యాంకులు రావాలని కాదు. ర్యాంకులు వస్తే వెరీ గుడ్, తప్పులేదు. స్కూల్లో మీరు ఏమి నేర్చుకుంటారంటే ఒక క్యారెక్టర్ ఫార్మ్ అవుతుంది, మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, ఆత్మాభిమానం, మనం ఏమైనా చేయగలం అనేది. మూడవది కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. 10 మందితో ఎలా మాట్లాడాలి, 10 మందితో కలిసి ఒక పని ఎందుకంటే ఒక్కడిగా ఈ ప్రపంచంలో ఏవి సాధించలేరు. 10 మంది కలిస్తేనే ఏ కార్యక్రమం అయినా కూడా ముందుకు వెళ్తుంది. ఆ 10 మందిని మోటివేట్ చేసి ఎలా పని చేయించాలి. అదేవిధంగా 4వది క్రియేటివిటీ, సృజనాత్మకత. గుంటూరు 53 డివిజన్ వెంగళరావు నగర్లోని మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. బాలబాలికలు మరియు వారి తల్లిదండ్రులతో సమావేశమై ఉపాధ్యాయులు అందిస్తున్న బోధన గురించి, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అబ్దుల్ కలాం చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం ఉన్నతమైన కలలు కనాలని కోరారు. నమస్కారం. ఈరోజు మెగా పేరెంట్స్ డే అంటే పాఠశాల పండుగ దినోత్సవం ఈరోజు 53వ డివిజన్ వెంగళరావు నగర్లో మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్లో చేయడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంతోనే విద్యా సంస్థలో దిశానిర్దేశం జరిగింది. మరి ఈరోజు పేరెంట్స్, టీచర్స్, ఉపాధ్యాయుల్ని అందరు కూడా ఒక మంచి అంటే ఒక వేదికగా ఈరోజు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ గురించి ఏమేమి కావాలో, వాళ్ళ పిల్లలకి ఏం కావాలి, లేకపోతే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీచర్స్ నుంచి, లేకపోతే టీచర్స్ నుంచి మరి తల్లిదండ్రులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మరి టీచర్స్కి చెప్తుంటే పాఠాలు మరి పిల్లలకి అర్థమవుతూనే లేవా, మరి అర్థం కాకపోతే మరి పేరెంట్స్ టీచర్స్ని ఏం అడగాలి, ఇలా ఒకళ్ళ మధ్య ఒకళ్ళని సమన్వయం లేక అసలు పిల్లలు ఏం తింటున్నారో మధ్యాహ్న భోజనం పథకం పేరు కూడా వీళ్ళకి గుర్తులేదు. డొక్క సీతమ్మ గారి పథకం అని అది కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే అసలుకి వాళ్ళు చదువుతున్న సబ్జెక్ట్స్ కూడా తెలియదు తల్లిదండ్రులకి. అంటే అలా కాకుండా టీచర్స్ క్లాస్ రూమ్లో 9 to 4 చెప్తే మరి ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కూడా కూర్చోపెట్టి వాళ్ళు కూడా ఒక బాధ్యతగా చదివిస్తేనే ఈ సమగ్రమైన సమాజ బాధ్యత తీసుకుంటేనే ఏదైనా రాష్ట్రం కానీ విద్యా సంస్థలు కానీ వెలుగులోకి వస్తాయి. అదే మాదిరిగా రాష్ట్రం యొక్క విద్యా సంస్థల ముఖ చిత్రం మారుతుంది అని నడుం బిగించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనే సముద్రంలో ఒక సునామీలాగా యువగళ పాదయాత్ర చేసి ఈరోజు తన ఒంటి చేతో 164 సీట్లు గెలిపించిన మా యువ అండ్ యూ కెన్ ఈవెన్ సే దట్ ఐటీ మినిస్టర్ అండ్ దెన్ దిస్ టీచర్స్కి మరి ఒక పెద్ద అన్నలాగా ఈరోజు ముందుకు వచ్చిన నారా లోకేష్ గారికి
అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే కనుక ఈరోజు పిల్లలకి ప్రతి ఒక్క విషయంలో ఆయన ఎక్కడ చదువుకున్నారు, మరి ఆ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పిల్లలకి అవన్నీ ఇచ్చి, మరి ఆ పిల్లలకి ఏమేమి కంప్యూటర్ లెర్నింగ్ ఏంటి, తర్వాత కంప్యూటర్ ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్స్, సో ఇవన్నీ కూడా చెప్పటం. అంతేకాకుండా వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ కొరకు మరి చాలా సైన్స్ ఫేర్స్ కానీ లేకపోతే ఎలక్ట్యూషన్స్ పెట్టడం, మరి చిన్న పిల్లలకైతే ఆడపిల్లలు వాళ్ళు నడవలేరు కనుక డ్రాప్ అవుట్ రేట్ పెరగకుండా వాళ్ళకి బైసైకిల్స్ కూడా ఇవ్వటం. ఈరోజు తెలుగుదేశం 2014 నుంచి మీరు గమనిస్తే 2019 వరకు 11 మెగా డిఎస్సీలు ఇచ్చి 1,50,000 టీచర్స్కి పోస్టింగ్స్ ఇచ్చారు. ఈరోజు ఈ యొక్క స్కూల్స్ యొక్క ముఖ చిత్రం మీరు గమనిస్తే ప్రతి రేడియస్లో అంటే 1 కిలోమీటర్ రేడియస్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉంటాయి, 3 కిలోమీటర్ రేడియస్లో ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ అండ్ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఒక హై స్కూల్, తర్వాత మండలంకి ఒక కాలేజ్ అండ్ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి ఈరోజు విద్యా సంస్కరణలో పెను మార్పులు తెచ్చిన ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం నేను గర్వంగా చెప్పగలను. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల దశాదిశ మారనుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. మెగా పేరెంట్ టీచర్స్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కానున్నాయని వివరించారు. గుంటూరు పట్టాభిపురం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 4 లక్షలతో నూతనంగా నిర్మించిన RO వాటర్ ప్లాంట్ ని శనివారం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. నాణ్యమైన విద్యా బోధన ఉత్తీర్ణత శాతం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టిందని వివరించారు. సమావేశంలో స్థానిక కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, కటకంశెట్టి విజయలక్ష్మి, నంది సరస్వతి, గడ్డం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందించిన క్రమంలో దానికి ఒక షెడ్, దానికి కావాల్సిన సెటప్ని ఈరోజు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఈరంటి వరప్రసాద్ గారు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటిదాకా 5 సంవత్సరాల నుంచి ఈ RO ప్లాంట్ ఎలాంటి ఉపయోగానికి నోచుకోకుండా అలా పడున్న పరిస్థితుల్లో దీన్ని మళ్ళీ పునరుద్ధరించి దాన్ని యూజ్లో తీసుకొచ్చి పిల్లలకి స్వచ్ఛమైన మంచినీరు అందించే ప్రయత్నం చేయడం జరిగింది. నిజంగా దీనికి అభినందనీయం. అదేవిధంగా ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని ప్రతి ఒక్క మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేయాల్సిందిగా నారా లోకేష్ గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది, దిశానిర్దేశం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ పేరెంట్స్తోనూ అదేవిధంగా టీచర్స్ అండ్ స్టూడెంట్స్తో ఒక మంచి కార్యక్రమాన్ని జరపడం జరిగింది. అందరూ వారి అభిప్రాయాల్ని పంచుకోవడం జరిగింది. పిల్లల అభివృద్ధి కోసం, వారి చక్కటి చదువుల కోసం, భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన ఈ యొక్క మంచి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని స్థానికంగా ఉన్న లీడర్లందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని వారి అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా రానున్న 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్స్ దిశ మార్చేసే విధంగా నారా లోకేష్ గారు మా IT మినిస్టర్ అండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మాకు చాలా ఆశాజనకంగా ఆనందంగా ఉంది. అండ్ ఆయన కింద ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నందుకు కూడా నిజంగా చాలా గర్వంగా ఆనందంగా అనిపిస్తుంది. ఈ రోజున మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా మన గుంటూరు పట్టాపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో RO వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది RO ప్లాంట్ వచ్చి దాదాపు 3 సంవత్సరాలు అయింది స్కూల్కి, కానీ వాళ్ళు గత ప్రభుత్వంలో దాన్ని పనిచేయనీయకుండా దానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయకుండా పక్కన పెట్టేటప్పటికి స్కూల్ అధ్యాపకులు నా దృష్టికి తీసుకొస్తే దాన్ని మేము సొంత నిధులతో దానికి షెడ్ కానివ్వండి, దానికి ఏర్పాటు కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి వాళ్ళ మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారి చేత ప్రారంభోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేసాం. దానికి ముఖ్య అతిథిగా కోవెలమూడి రవీంద్ర గారు అలాగే మాధవి గారు వచ్చి దాన్ని ప్రారంభించారు. అలాగే ఈ రోజున పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా కూడా మాధవి గారు మేము కొన్ని సూచనలు చేయడం జరిగింది. అధ్యాపకులకు కానీ అట్లాగే పేరెంట్స్కి కానీ ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు ఏదైనా తీరని ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. దానికి అధ్యాపకులు కానీ పేరెంట్స్ కానీ మాకు ఎటువంటి సమస్యలు లేవు, అంతా చదువు వాతావరణంలో స్కూల్ నడుస్తూ ఉంది, దానికి మేము సహకరిస్తున్నామని చెప్పడం జరిగింది. అట్లాగే అధ్యాపకుల తరఫున మాధవి గారికి ఒక విన్నపం చేశాము. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో బాలికలకు సపరేట్గా ఒక పాఠశాల లేదు, అట్లా వేరే నియోజకవర్గాలు అయితే 2-3 ఉన్నాయి, ఇక్కడ సపరేట్గా ఏర్పాటు చేయాలి. ఈ పట్టాపురం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్కి దానికి తగిన వసతులు కానివ్వండి లేదా బిల్డింగ్స్ రూమ్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని సపరేట్గా వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలికల
ఉన్నత పాఠశాలగా మార్చాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విన్నవించుకోవడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించి వచ్చే సంవత్సరం ఆ పని చేద్దామని చెప్పారు. కాబట్టి ఈ కార్యక్రమానికి చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అట్లాగే పార్టీ మిత్రులకి, మీడియా మిత్రులు అందరికీ కూడా విద్య ద్వారానే ఉజ్వల భవిత సాధ్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ కళల్ని కనాలని, ఆ కళల్ని సాకారం చేయాలనుకునేందుకు నిరంతరం సాధన చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు జీవితాలని విద్యార్థుల ముందు ఆమె ఆవిష్కరించారు. గుంటూరు స్తంభాల గరువు, చేబ్రోలు, మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తేజస్వి పొడపాటి పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకిత భావం, నిరంతర సాధన ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఆ దిశగా విద్యార్థులు బాగా చదువుకొని ఆయా రంగాల్లో తమ ప్రతిభను చాటాలని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సుందర్ పిచ్చాయ్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులందరూ ఇదే బెంచ్ల మీద నుంచి వచ్చారు. ఏమో రేపు ఎవరికి తెలుసు, మీలోంచే ఒక పవర్ స్టార్ వస్తారేమో, మీలోంచే ఒక నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారేమో, మీలోంచే ఒక చిరంజీవి వస్తారేమో, మీలోంచే ఒక విరాట్ కోహ్లీ, రాజమౌళి వచ్చి ఈ దేశానికి ఆస్కార్ తెస్తారేమో. అటువంటి గొప్ప సామర్థ్యం మీ అందరిలో ఉంది, మీ పిల్లల్లో ఉందన్నది మీరు నమ్మి వాళ్ళకి మీరెంత బలమిస్తారో వాళ్ళంత అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారని పేరెంట్స్ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడున్న గురువులందరికీ నమస్కారం అండి. ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను బలంగా, పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్ అండ్ టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్. దానికి అర్థం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డలకి మొదటి గురువులు. స్కూల్కి వచ్చి నేర్చుకునేది వాళ్ళు మీ తర్వాతే. మీరేమి నేర్పిస్తున్నారు ఇంట్లో అన్నది చాలా ముఖ్యం. పేరెంట్స్, టీచర్స్ ఆర్ ద సెకండ్ పేరెంట్స్ అంటే వాళ్ళు ఇంటి నుంచి మీ బిడ్డలుగా వాళ్ళని మీ అందరి దగ్గరికి పంపిస్తున్నారు. మీ బిడ్డలని టీచర్లు రాగానే భయమే వేస్తుంది, కానీ మీరు అందులో చూడాల్సిందంటే మనం దీన్ని జీవితంలో ఎలా ఉపయోగించగలుగుతాం, దీన్ని రేపు సమాజానికి ఎలా ఉపయోగించగలుగుతాం, మా అమ్మా నాన్న పనుల్ని ఈజీగా చేయడానికి మనం సైన్స్ పాఠాల్లో ఉన్నవి ఎలా యూజ్ చేయగలుగుతాం అని ఆలోచించడం మొదలు పెట్టండి. ప్రతి లెసన్లోనూ మనకు అవసరమైనవి చాలా కనిపిస్తాయి. ఆ లెసన్స్ అన్నీ మనందరి జీవితాల్లో పాఠాలు అవుతాయి. కాబట్టి రేపటి నుంచి మీకు చెప్పే లెసన్స్ని కేవలం మార్కుల కోసం చూడకండి, అవి జీవితంలో ఎలా యూజ్ చేయగలమని చూడండి. మిగతా విద్యార్థులందరికీ సైన్స్లో 5కి 5 మార్కులు వస్తే ఇతనికి జీవితంలో 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు. రేపు మీరందరూ అలాంటి విద్యార్థులు కావాలి. కేవలం చదువే కాదండి. ఇంకొక చిన్న కథ చెప్తాను. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జనన మరణ నమోదు కేంద్రంలో ప్రజల నుంచి అందే దరఖాస్తులు 48 గంటల్లో పరిష్కారం కావాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. నెలల తరబడి పెండింగ్ లో ఉండే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని జనన మరణ నమోదు కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొన్ని అర్జీలు నెలల తరబడి పెండింగ్ లో ఉండటాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన విభాగ డేటా ఎంట్రీ ఆపరేటర్లని మరొక విభాగానికి తక్షణమే బదిలీ చేయాలని మేనేజర్ ని ఆదేశించారు. అసలు సిబ్బంది సకాలంలో హాజరు కాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇక నుంచి క్షేత్రస్థాయిలో అర్జీల పరిశీలనని శానిటేషన్ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ సిబ్బంది జవాబుదారీతనంతో పనిచేయాలని ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సచివాలయం కానీ మీ సేవ కానీ చూసేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలపై దుర్మార్గంగా విద్యుత్ భారాన్ని మోపుతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ విధానాలని నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, షేక్ వలీ, బందెల నాజర్జీ, జిల్లా సమితి సభ్యులు జంగాల చైతన్య, మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 9వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపును అనుసరించి
9వ తేదీన అన్ని మండల కార్యాలయాల వద్ద డిమాండ్స్ డే నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ డిమాండ్స్ డే ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఈ దేశంలో అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, క్రోనీ క్యాపిటలిజాన్ని ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఈ క్రోనీ క్యాపిటలిజం పైన సంపూర్తి దర్యాప్తు నిర్వహించాలని, దీనికోసం సంయుక్త పార్లమెంటరీ బోర్డుని కమిటీని ఏర్పాటు చేయాలని, అలాగే మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపై పార్లమెంటు కమిటీ వేయాలని, సాయుధ బలగాల చట్టం పిఎఫ్ ఎస్పీఏ ఉపసంహరించాలని, రోజు రోజుకి పెరుగుతున్న ధరలు అరికట్టాలని, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని, అలాగే రోజు రోజుకి పాతాళానికి పడిపోతున్నటువంటి జీడిపి రేటుని పైకి లేపడానికి కావలసినటువంటి చర్యల్ని తీసుకోవాలని ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని చోట్ల చేస్తూ ఉన్నాం. కానీ గుంటూరు జిల్లాలో, ఈ రాష్ట్రంలో వీటికి తోడు అదానీ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో అదానీపై పెట్టబడినటువంటి కేసు, దీంట్లో విద్యుత్ ఒప్పందాల్లో 2100 కోట్లు మన దేశంలోని 4 రాష్ట్రాల్లో అదానీ లంచాలుగా ఇచ్చినట్లు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం ఒక మైలురాయిగా నిలుస్తుందని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. విద్యాపరంగా, ప్రవర్తన పరంగా విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకునేందుకు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దోహదపడుతుందని అన్నారు. విద్యార్థుల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. సత్తెనపల్లి పట్టణం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమం కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకుల్ని అలరించాయి. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. విద్య ద్వారానే పేదరికం లేని సమాజం సాధ్యమవుతుందని చెప్పారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజాప్రతినిధులు, స్కూల్ స్టాఫ్, పిల్లలు అందరితో కలిసి ఒక ఆత్మీయ సమావేశానికి ప్రభుత్వం రూపకల్పన చేయడం, వారి పెద్దలు నారా లోకేష్ గారి ఆలోచనతో ఇవాళ ఈ ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ శ్రీమతి లతా ప్రియదర్శిని గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అధికారులు, ఇక్కడ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి, స్టాఫ్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. పిల్లలందరికీ నా ఆశీర్వాదం. సంతోషం. ఈ కార్యక్రమం ఒక వినూత్న కార్యక్రమం. ఎందుకంటే పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్స్కి పంపుతున్నారు. పిల్లలు స్కూల్స్లో ఎలా ఉంటున్నారు, అలాగే పిల్లలకి, స్టాఫ్కి విద్య ద్వారానే సమగ్ర మనోవికాసం సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాల మేరకు రాణించాలని అన్నారు.
తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ కి ధీటుగా విద్యను అందిస్తున్నాయని వివరించారు. గుంటూరు స్తంభాల గరువు చేబ్రోలు మహాలక్ష్మి పుల్లయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతో కూడిన అత్యుత్తమ విద్యాబోధన కొనసాగుతుందని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. అలాగే ఈ స్కూల్ ఉత్తీర్ణత 90% సాధించి మిగతా స్కూల్స్ కి ఆదర్శంగా నిలపాలని విద్యార్థులకి పిలుపునిచ్చారు. ఏ తల్లిదండ్రులైనా ఏకైక లక్ష్యం వారికి అదొక్కటే ఉంటుంది. కాబట్టి నిరంతరం వారి అభివృద్ధి కోసం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి వారి చదువుల కోసం వారు ఎన్నో రకాలైన త్యాగాలు చేస్తూ ఉంటారు. అయితే మరి ఈరోజు పిల్లలందరూ కూడా ఆ ఆలోచనని మనసులో పెట్టుకొని బాగా చదువుకొని ముందుకు వెళ్ళాలి. ఇందా తేజస్వి అక్క చెప్పిన ప్రతి మాట గుర్తుందా అందరికీ? సో ఎంతమంది ఇక్కడి నుంచి ఒక స్ఫూర్తిదాయకమైన భావి పౌరులుగా తయారవుతారు అన్నది మాత్రమే మనకి లెక్క. ఈ స్కూల్ గ్రేడింగ్ అలాగ మాత్రమే కౌంట్ చేయబడుతుంది. ఇప్పటిదాకా 75%తో 900 పైచీలకు స్టూడెంట్స్ ఉన్నారు. 75%తో ఇక్కడ పర్సంటేజ్ వస్తుంది అని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పారు. అయితే మీరందరూ కూడా నాకు ప్రామిస్ చేయాలి, మనం 85 to 90 నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలి అనంటే స్టూడెంట్స్ ఏం కావాలి, పేరెంట్స్ ఏం కావాలి, టీచర్స్కి ఏం కావాలి, ఈ ముగ్గురికి ఏం వస్తే వారి యొక్క టార్గెట్ని ఫినిష్ చేస్తారు అన్న దాన్ని ఈరోజు వేదికగా ప్రతి ఒక్కరూ మీ సజెషన్స్ ఇచ్చి ఇక్కడి నుంచి ఒక ప్రొడక్టివ్ ప్రోడక్ట్తో మనం బయటికి వెళ్తే నెక్స్ట్ ఈ స్కూల్ అనేది నిజంగా ఈ గుంటూరు వెస్ట్లో ఒక ఐడెంటిఫికేషన్తో ముందుకెళ్తుంది అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఒకప్పుడు జెడ్పీ స్కూల్స్ అన్నిట్లో కూడా రైతు కూలీ అయిన కొడుకు పిల్లలు, రైతు కూలీగా ఉన్న పిల్లలు కూడా ఆ జెడ్పీ స్కూల్లోనే చదివేవాళ్ళు. ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ పిల్లలు కూడా అదే స్కూల్లో చదివేవారు. ఎక్కడ తారతమ్యాలు ఉండేవి కాదు చదువులో. ఖచ్చితంగా వారి విద్యని చాలా చక్కగా అభ్యసించేవారు. టీచర్స్ కూడా అంతే బాగా వారికి చేయూతను అందించేవాళ్ళు. ఈరోజు మా జనరేషన్లో జెడ్పీ స్కూల్లో చదివిన వాళ్ళందరూ కూడా అమెరికాల్లో లేదంటే రకరకాల అభివృద్ధి చెందిన పట్టణాల్లో వాళ్ళ ఉద్యోగాలు, బిజినెస్లు చేసుకుంటూ చాలా అద్భుతంగా వారి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ సినారియోలో ఇప్పుడున్న సమాజంలో చూస్తుంటే మ్యాక్సిమం కాంపిటీషన్ కార్పొరేట్ స్కూల్స్కి పెరిగిపోతూ ఉంది. మన మున్సిపల్ స్కూల్స్ అన్నీ కూడా వెనకబడిపోతూ ఉన్నాయి. ఎంత చక్కటి మౌలిక సదుపాయాలు అందించినప్పటికీ, బీఈడి BA లెవెల్ చదివి ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు నిత్యం పిల్లలు స్కూల్కి రావడం కోసం నాడు నేడు కార్యక్రమం కింద వయస్సుగా 45,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మేరుక నాగార్జున తెలిపారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మంచి మధ్యాహ్న భోజనం అలా అన్నిటిని కూడా దూరం చేశారని ఆరోపించారు. ఇవన్నీ బాగు చేయడం వదిలివేసి ఇప్పుడు విద్యామీట్ పెడతారంట అని ఎద్దేవా చేశారు. అది విద్యామీట్ కాదు, దగామీట్ అని ధ్వజమెత్తారు. శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో వైశ్యగం తెచ్చిన సంస్కరణల్ని నిలిపివేసి ఏం చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. విద్యారంగాన్ని కూటమి ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్లాలనే యొక్క తల్లిదండ్రుల ఆశలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతెంతై ఒట్టడింతాయి అనే విధంగా పైకి తీసుకెళ్తే మీరు నీళ్లు చల్లి క్రిందకి తీసుకొచ్చి ఆ కుటుంబాల యొక్క బంగారు భవిష్యత్తు, పిల్లల బంగారు భవిష్యత్తుని నాశనం చేయడానికి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారు. అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు చూస్తా ఉన్నాం, ఎక్కడ చూసినా చదువుల తల్లి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓలలాడుతూ ఉంటే గ్లోబల్ సిస్టంలో ఏ సిస్టమ్ తీసుకున్నా చదువుకోవటానికి ఎన్ని అవకాశాలను అన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈరోజు విద్య ఎక్కడికి వెళ్తా ఉందంటే మరలా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తా ఉంది. మరలా మీ వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు బాగుపడాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ కులాల యొక్క చదువులను నీరుగారుస్తా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొని వస్తూ ఉంటే, ఈరోజు ప్రైవేట్ స్కూళ్లలో టీచర్స్ చూద్దాం, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ చూద్దాం, ట్రైన్డ్ టీచర్స్ ఉన్నటువంటి
ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని అన్ని రకాలుగా తర్ఫీదిచ్చి ఇంగ్లీషు విద్యతో పాటు వాళ్ళ యొక్క జీవితాలను మార్చడానికి అవకాశం కల్పించే విధంగా పిల్లలకు అవకాశాలు కల్పించిన ట్రైన్డ్ టీచర్స్ ఉంటే మీరు ప్రైవేట్ టీచర్స్ లో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.